గాలి మోటార్ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నిజాం కాలం నుంచి నిరీక్షిస్తున్నారు. అలాంటి కళ ఫలించబోతుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చింది. భూసేకరణ పూర్తి చేసి 2 ఏళ్లలో ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తామంటుంది సర్కార్. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణంపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణం దశాబ్దాల కళ. నిజాం కాలం నుంచి ఎగిరే విమానం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిజాం కాలంలో ఇక్కడ యుద్ధ విమానాలు రాకపోకలు సాగించేవి, ఇంధనాన్ని నింపుకొని వెళ్లేవి. ఆ విమానాలు రాకపోకలు సాగించడానికి 360 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. కానీ ఆ కళ నెరవేరలేదు. ఏండ్ల నాటి కలను నెరవేర్చాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఎయిర్పోర్టు నిర్మాణం కోసం 700 ఎకరాల భూమిని సేకరించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 360 ఎకరాల భూమి ఉంది. ఆ భూమితో పాటు మరో 700 ఎకరాల భూములు సేకరించనున్నారు. సేకరించిన భూముల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీతో పాటు ఎయిర్పోర్టు నిర్మించనున్నారు. ఈ పనులన్నీ పూర్తి చేస్తామంటున్నారు. 2027 నాటికి ప్రజలకు ఎయిర్పోర్టు అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీతో పాటు ఎయిర్పోర్టులో విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. నిన్ననే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాల్సిన 700 ఎకరాల భూమిని ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అనేది రక్షణ శాఖ మరియు అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ ఆపరేషన్తోని ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణ పనులు అదేవిధంగా ఫ్యూచర్లో మెయింటెనెన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆదిలాబాద్కు ఏదైతే ఆ పేరు మీద మొదలైన ఆదిలాబాద్కు అభివృద్ధిలో మాత్రం అన్నిటికీ దూరంగా ఉంటుంది. కానీ ఈరోజు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో సంతోషంగా ఉంది. నేను కూడా ఎక్కడ రాజకీయ భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉంటే నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఇటు నాగ్పూర్ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ డిక్లేర్ అయిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్టు అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ స్టేషను ఈ రైల్వే నిర్మాణాలు ఇవన్నీ పూర్తయితే ఆదిలాబాద్ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్న నమ్మకం విశ్వాసం నాకుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమానాల రాకపోకలతో ఆదిలాబాద్ దశ మారుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతం ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉంటుంది. నాగ్పూర్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ 360 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి దూర ప్రాంతాలకు వేగంగా ప్రయాణాలు చేయడానికి విమానాలు ఎంతో దోహదపడతాయి. ప్రధానంగా ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్, నాగ్పూర్లతో పాటు దేశంలో ఏ ప్రాంతానికైనా ప్రయాణాలు చేయడానికి విమాన ప్రయాణం ఉపయోగపడుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు వస్తుండటంతో రూపురేఖలు మారుతాయంటున్నారు. పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సిమెంట్, మ్యాంగనీస్, కాటన్ రంగాలలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటున్నారు నిపుణులు. సర్కార్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ అనుమతి ఇచ్చినందుకు ప్రజలు అభినందిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ద్వారా చాలా నిరుద్యోగులకు ఇక్కడ మరి ఉపాధి కల్పించే అవకాశము మరియు ఈ ఎయిర్పోర్ట్తో పాటు మరి ఎయిర్పోర్టు మంజూరు తర్వాత తగు చర్యలలో భాగంగా మరి నిధులు కూడా మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకు ఆదిలాబాద్ జిల్లాకు మరి అతి త్వరలో న్యాయం జరుగుతుంది. మనకు టెక్స్టైల్ పార్క్స్ కానీ ఇంకా మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ప్రాంతము ఇవన్నీ మనకు భాగస్వామ్యం కలిపితే ఆదిలాబాద్కు చాలా మనకు ప్రాధాన్యత కల్పించినారు వారైతారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణంతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలా జిల్లా డెవలప్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.